హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 210 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,792 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 52 పాయింట్స్ గెయిన్ అయ్యి 16,615 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మీరు గమనిస్తే నిఫ్టీ అలాగే సెన్సెక్స్ పాజిటివ్లోనే ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ మాత్రం నెగిటివ్లో ఉంది. అండ్ ఈవెన్ మిడ్ క్యాప్లో కూడా సెలెక్టివ్ స్టాక్స్ పాజిటివ్లో ఉన్నాయి అండ్ స్మాల్ క్యాప్లో మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. అండ్ మార్నింగ్ 9 o'clock మీకు టెలిగ్రామ్లో కూడా ఒక డేటా ఉంటుంది. ఈ ఆగస్టు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ రోజు ర్యాలీని కొంత పక్క నుంచితే నియర్లీ 800 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ర్యాలీ అయింది. అలా ర్యాలీ అయిన దాంట్లో కేవలం 6 స్టాక్స్ మాత్రమే ఎంటైర్ ర్యాలీ 800 పాయింట్స్ ర్యాలీకి 66% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. మీన్స్ సెలెక్టివ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో వస్తున్న ర్యాలీ కారణంగా సెన్సెక్స్ అలాగే నిఫ్టీ మనకి ర్యాలీ అవుతున్నట్టు కనిపిస్తున్న ఎంటైర్ మార్కెట్ లో మనకి ఇంత స్ట్రెంత్ నిఫ్టీలో కనిపిస్తున్నంత స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. అండ్ మార్కెట్ ఓపెనింగ్ కి ముందున్న డేటా చూస్తే ఎస్జిఎక్స్ నిఫ్టీ నెగిటివ్ లో ఉంది అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా పెద్ద స్ట్రెంత్ అయితే చూపించలేదు. అండ్ ఎఫ్ఐడిఐ డేటాను గమనిస్తే అండ్ ఎఫ్ఐఎస్ అగైన్ సెల్ సైడ్ కి మూవారు. నియర్లీ 1088 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో సెల్ చేస్తుంటే డిఎస్ 500 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో నిన్న మనకి బై చేయడం జరిగింది. అండ్ ఎఫ్ఐఎస్కి సంబంధించిన ఎఫ్ఎన్ఓ డేటా న్యూట్రల్గానే కనిపిస్తుంది. కాల్స్ కంటే కూడా పుట్స్ని ఎక్కువగా రైట్ చేస్తూ వచ్చారు కాబట్టి ఆప్షన్ డేటా మనకి పాజిటివ్గా ఉంది. వెరాస్ ఫ్యూచర్స్ డేటాలో మనకు ఆ పాజిటివ్నెస్ కనిపించలేదు కాబట్టి ఎంటైర్ డేటాని మనం న్యూట్రల్గా తీసుకున్నాం అండ్ వ్యూ చేంజ్ చేయలేదు. షార్ట్ టర్మ్ పాజిటివ్గా చూస్తున్నానని 16,240 బ్రేక్ అవ్వనంత వరకు కూడా 16,800 లెవెల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పాను. కానీ ఇంట్రాడేకి ఒక న్యూట్రల్ వ్యూని మెయింటైన్ చేస్తున్నానని చెప్పాను. అండ్ చాలా టైం వరకు కూడా మార్కెట్లో మీరు గమనిస్తే టాప్ సైడ్కి వెళ్తుంది, అగైన్ సడన్గా డిప్ వస్తుంది, అగైన్ ర్యాలీ అవుతుంది, అగైన్ ఫాలో అవుతుంటుంది. ఇలా రేంజ్ బౌండ్లోనే మార్కెట్ మూవ్ అయ్యే ప్రయత్నం చేసింది. కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మార్కెట్లో ఒక క్లియర్ డైరెక్షన్, ఒక క్లియర్ స్ట్రెంత్ అయితే కనిపించే ప్రయత్నం నిఫ్టీలో స్పెషల్లీ కనిపించింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ కొంత రికవర్ అయినా ఫైనలీ రెడ్లోనే క్లోజ్ అయింది. అండ్ నిన్న మాట్లాడుకున్నాం కదా గ్లోబల్గా కొన్ని టెన్షన్స్ ఉన్నాయని, మార్కెట్ పట్టించుకుంటున్నట్లయితే కనిపించట్లేదు. యాజ్ ఆఫ్ నౌ గ్లోబల్గా ఉన్న అన్సర్టనిటీ మార్కెట్కి ఒక బిగ్ ఈవెంట్లో అయితే కనిపించట్లేదు. నిఫ్టీ 16,240 కిందకి బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి సస్టైన్ అవ్వడం ఆర్ క్లోజ్ అవ్వడం జరగనంత వరకు కూడా 16,800 లెవెల్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఇంట్రాడేలో కొంత కాషియస్గా ఉండండి. మీరు గమనిస్తే లాస్ట్ హాఫ్ అన్ అవర్ తప్పించి మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ అంతా ఒక న్యూట్రల్ జోన్లోనే ఉంది. బికాస్ గ్లోబల్ మార్కెట్స్ కూడా అలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్లో కూడా ఒక క్లియర్ డైరెక్షన్ కనిపించట్లేదు. ఓపెనింగ్ అవి ఫాలో అవుతున్నాయి, అగైన్ రికవర్ అవుతున్నాయి, ఓవరాల్గా అవి కూడా రేంజ్ బౌండ్లోనే మూవ్ అవుతున్నాయి. కాబట్టి సేమ్ ఇంపాక్టే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాకపోతే చెప్పాను కదా కొన్ని సెలెక్టివ్ స్టాక్స్ ర్యాలీ అవుతూ ఉండడంతో నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో మనకి ఇలా పాజిటివ్ మూవ్ కనిపిస్తుంది. కానీ ఎంటైర్ మార్కెట్లో మనకు ఒక క్లియర్ డైరెక్షన్ పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్ అయితే కనిపించట్లేదు. బట్ మనం మాట్లాడుకుంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్స్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్గా మా వ్యూ బులిష్గానే ఉంచుతున్నాం. ఫస్ట్ ఈ షుగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఓపెనింగే కాదు క్లోజింగ్ వరకు కూడా మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్లో మనకి ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఈ షుగర్ మిల్స్ అన్నీ ఉంటాయి కదా, వీటికి సంబంధించిన అసోసియేషన్ ఐఎంఎస్ఏ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ప్రెజెంట్ ఉన్న షుగర్ ప్రైజెస్ని పెంచమనేలాగా రిక్వెస్ట్ చేశారని. ప్రజెంట్ షుగర్ ఒక ఎంఎస్పి మినిమం సేల్ ప్రైస్ అనేది 31 per kgగా ఉంది. అది 34 to 35 per kgగా తీసుకువెళ్లాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇఫ్ గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకుంటే మినిమం సేల్ ప్రైస్ని పెంచే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినట్లయితే అది పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి సో ఇలా రాసిన లెటర్కి గవర్నమెంట్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందని మార్కెట్ ముందుగానే ఎస్టిమేట్ చేస్తూ స్టాక్స్ని ఇవాళ రివార్డ్ చేసే ప్రయత్నం అయితే చేసింది. నెక్స్ట్ రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 39 crores విలువ చేసే ఆర్డర్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి రావడం జరిగింది. టనల్ కమ్యూనికేషన్ వర్క్స్ రిలేటెడ్గా 2 వర్క్స్ రిలేటెడ్గా సెంట్రల్ రైల్వేస్ నుంచి అయితే లభించడం జరిగింది. సో ఇది పాజిటివే, ఓపెనింగ్ కూడా పాజిటివ్లోనే అయింది. బట్ అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్తో ఓపెనింగ్ హైస్ నుంచి నియర్లీ 3% దగ్గరగా స్టాక్లో కరెక్షన్ అయితే కనిపించింది. నెక్స్ట్ ఇథనాల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇవాళ మీరు గమనిస్తే ప్రాజ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నెగిటివ్గా ఉన్న స్టాక్ కాస్త సడన్గా 4% దగ్గరగా ర్యాలీ అయింది. దీనికి మెయిన్ రీజన్ గవర్నమెంట్ ఇథనాల్ బ్లెండింగ్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ని కండక్ట్ చేయబోతుందని అండ్ ఇథనాల్ బ్లెండింగ్ పర్సెంటేజెస్ని కూడా పెంచాలనుకుంటుందని అలాగా మనకు కొన్ని అప్డేట్స్ అయితే మార్కెట్లోకి రిలీజ్ అవ్వడం జరిగింది. అలా వచ్చిన పాజిటివ్ అప్డేట్స్తో నెగిటివ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఆ పాయింట్లో 4% దగ్గరగా పాజిటివ్గా మూవ్ అయింది. నెక్స్ట్ పాలిప్లెక్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళ రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు 33 rupees per share డివిడెండ్ ఇష్యూ చేశారనుకున్నాం కదా, దాని రిలేటెడ్గా 26th August రికార్డ్ డేట్ అని చెప్తున్నారు. అది రికార్డ్ డేట్. ఆ రికార్డ్ డేట్ కంటే ముందే మనం షేర్స్ కొని ఆ పాయింట్లోకి మన డీమ్యాట్ అకౌంట్లో ఉంటేనే మనం ఎలిజిబుల్ అవుతాం. నెక్స్ట్ ఫెమ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న మనం ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకున్నాం కదా, S1 అలాగే S1 Pro వెహికల్స్ గురించి. వాటికి సంబంధించి వీళ్ళు విడి భాగాల్ని సప్లై చేస్తున్నారని నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళు అప్డేట్ చేశారు. ఇక్కడ మీరు గమనిస్తే ఓలాకి సంబంధించిన S1 అలాగే S1 Pro రిలేటెడ్గా బాడీ పార్ట్స్ లో కొన్నిటిని వీళ్ళు సప్లై చేస్తున్నారని, వీళ్ళు వన్ ఆఫ్ ద సప్లయర్ కాదు సోల్ సప్లయర్ అని వీళ్ళే సప్లై చేస్తున్నారనేలాగా ఒక అప్డేట్ రావడంతో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ పాజిటివ్ సెంటిమెంట్ ఈ స్టాక్ ని కూడా టచ్ చేసింది. స్టాక్ నియర్లీ 20% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో ర్యాలీ అవడం జరిగింది. ఈ అప్డేట్ నిన్న లేట్ నైట్ మనకి రిలీజ్ అయింది అండ్ 11:48 మీకు నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను.
అండ్ రీసెంట్ డేస్లో ఎవరెవరైతే ఐపీఓస్లో పార్టిసిపేట్ చేస్తున్నారో నిన్న నైట్ 8:54 అరౌండ్ మీకు ఒక ఇమేజ్ టెలిగ్రామ్లో ఉంటుంది. ఈ ఇమేజ్ని జాగ్రత్తగా గమనించారంటే రీసెంట్ డేస్లో ఏ కంపెనీస్ ఐపీఓగా మార్కెట్లోకి వచ్చాయి అండ్ అవి లిస్ట్ అయిన డేట్ ఏంటి, ఇదెందుకు ప్రీవియస్గా వచ్చిన ఐపీఓస్ వాటి లిస్టింగ్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్క ఐపీఓకి యాంకర్ ఇన్వెస్టర్స్ డేటా రిలీజ్ అవుతుంటుందా. సో ప్రతి ఒక్క ఐపీఓలో యాంకర్ ఇన్వెస్టర్స్ క్రోర్స్ ఆఫ్ మనీని ఇన్వెస్ట్ చేసి షేర్స్ని తీసుకుంటుంటారు. యాంకర్ ఇన్వెస్టర్స్ కున్న రూల్ ఏంటంటే అలాట్మెంట్ జరిగిన తర్వాత ఐపీఓ లిస్ట్ అయిన 30 days వరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ని సెల్ చేయకూడదు. ఎప్పుడైతే 30 days కంప్లీట్ అయిపోతుందో స్టాక్ ఓవర్ వాల్యూడ్లో ఉందనుకుంటే స్టాక్ని సడన్గా మార్కెట్లో సెల్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తారు. కాబట్టి ఏ ఐపీఓస్ రీసెంట్గా లిస్ట్ అయ్యాయి ఆ లిస్టింగ్ నుంచి 30 days చూస్తే యాంకర్ ఇన్వెస్టర్స్ ఏ డేట్ నుంచి సెల్ చేయడానికి వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఉండదు అన్న డేట్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. ఈ ఎంటైర్ లిస్ట్ మీకు నిన్న నైట్ 8:50 అరౌండ్ టెలిగ్రామ్లో అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగుని సర్చ్ చేయండి. 2 lakh అబోవ్ మన వాళ్ళు ఉన్న గ్రూప్ కనిపిస్తుంది, అదే మన ఛానల్. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. ఒక పాయింట్లో గ్రీన్గా ట్రేడ్ అవుతున్న వేదాంత స్టాక్ నియర్లీ 12% దగ్గరగా ఫాలో అవడం జరిగింది. దీనికి 2 reasons ఉన్నాయి. ట్యూటికోరిన్లో ఉన్న వీళ్ళ కాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ రిలేటెడ్గా అక్కడున్న ఒక యాక్టివిస్ట్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ అయితే ఫైల్ చేశారు. ఆ కాపర్ ప్లాంట్ రిలేటెడ్గా ఎన్వైర్న్మెంట్కి డ్యామేజ్ జరుగుతుంది, పొల్యూషన్ క్రియేట్ అవుతుంది, సో దీని మీద విచారణ జరపండి అని యాక్టివిస్ట్ వేసిన పిటిషన్కి కోర్టు రెస్పాండ్ అవుతూ వేదాంత వాళ్ళకి హైకోర్టు నోటీసులను అయితే ఇష్యూ చేయడం జరిగింది. అండ్ ఇదిలా ఉంటే ఈ రోజు హిందుస్థాన్ జింక్ వాళ్ళు డివిడెండ్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఇవ్వాల్సి ఉంది. అండ్ ఆ డివిడెండ్ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ August 26 అని కూడా అప్డేట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ డివిడెండ్ రిలేటెడ్ గా కండక్ట్ చేయాల్సిన బోర్డ్ మీటింగ్ ని ఇవాళ కాల్ ఆఫ్ చేశారంటున్నారు. మీన్స్ ఇవాళ కాదు ఆ డివిడెండ్ రిలేటెడ్ గా మీటింగ్ ఫ్యూచర్ లో ఉంటుందని ఆ రికార్డ్ డేట్ ని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. సో డివిడెండ్ వస్తుంది హిందుస్థాన్ జింక్ నుంచి, అందులో మెజారిటీ పోర్షన్ వేదాంతకు వెళ్తుంది. సో దట్ వేదాంత కూడా షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ ఇస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఉన్నాయి. ఇలా డివిడెండ్ రిలేటెడ్ గా డేట్ ని వెనక్కి తీసుకోవడం హిందుస్థాన్ జింక్ ని ఇంపాక్ట్ చేసింది అండ్ వేదాంతాన్ని కూడా ఇంపాక్ట్ చేసింది. కానీ వేదాంతకి అడిషనల్ గా హైకోర్టు దగ్గర నుంచి నోటీస్ ఇష్యూ అవడం కూడా స్టాక్ ఇవాళ ఇంతలా ఫాలో అవడానికి మేజర్ రీజన్ గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ విఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ఇలా ఉంటాయి. వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్లో వీళ్ళు కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇలా చేసిన స్టేట్మెంట్స్తో స్టాక్ నియర్లీ 11% దగ్గరగా ర్యాలీ అయింది. వీళ్ళు చెప్తున్న స్టేట్మెంట్సే ఒకవేళ వీళ్ళు ఫ్యూచర్లో నిజంగా చూపించగలిగినట్లయితే 11 కాదు ఇంకా స్టాక్ రిలేటెడ్గా ఒక స్ట్రాంగ్ గ్రోత్ పొటెన్షియల్ ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారో గమనించండి. FY21లో వీళ్ళ రెవెన్యూ 765 crores దగ్గరగా ఉన్నాయి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా ఫైనాన్షియల్ ఇయర్, సో కంప్లీట్ అయ్యే పాయింట్కి వీళ్ళ రెవెన్యూస్ నియర్లీ 1000 crores దగ్గరగా ఉంటాయని చెప్తున్నారు. ఇది పాజిటివే. కానీ FY25 నాటికి, సో ప్రెసెంట్ ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ FY22, FY25 నాటికి 3000 crore దగ్గరగా వీళ్ళ టాప్ లైన్ రెవెన్యూ ఉంటుందని చెప్తున్నారు. FY22కి 1000 crore ఉన్న వీళ్ళ రెవెన్యూని FY25కి 3000 crore తీసుకువెళ్తారు అని చెప్పడం స్టాక్ రిలేటెడ్గా ఒక స్ట్రాంగ్ పాజిటివ్. అండ్ ఈవెన్ మార్జిన్స్ని కూడా 12 to 14% మెయింటైన్ చేస్తారంటున్నారు. అండ్ కొత్త ప్రొడక్ట్స్ రిలేటెడ్గా లాంచెస్ ఉంటాయి నెక్స్ట్ కమింగ్ డేస్లో అంటున్నారు. అండ్ యూరోప్, ఏషియా రిలేటెడ్గా ఎక్స్పోర్ట్స్ని కూడా వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని. అండ్ వీళ్ళ రిలేటెడ్గా 20 acre ల్యాండ్ ఉంది బెంగళూరులో, సో దాన్ని కూడా సెల్ చేసి ఆ మనీని కూడా వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్కి యూజ్ చేస్తారనడం. ఇలా మల్టిపుల్ పాజిటివ్ అప్డేట్స్ విఎస్టీ టిల్లర్స్ వాళ్ళు చేయడంతో స్టాక్ ఇవాళ 10% దగ్గరగా ర్యాలీ అవ్వడం జరిగింది. నెక్స్ట్ సిక్కిం గవర్నమెంట్ అక్కడ క్యాసినోస్ని అగైన్ రీఓపెన్ చేసుకోవచ్చు అని ఇచ్చిన పాజిటివ్ కామెంట్స్తో డెల్టా కాపీ వల్ల పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ సువెన్ లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. ఒక పాయింట్లో స్టాక్ నియర్లీ 10% అబోవ్ దగ్గరగా ర్యాలీ అయ్యి ఫైనల్గా 6.5% దగ్గరగా క్లోజ్ అయింది. అంత స్ట్రాంగ్ పాజిటివ్ అప్డేట్ ఉంది. వీళ్ళు ఆల్జీమర్ డిసీజ్ రిలేటెడ్గా ఒక మాలిక్యూల్ని సువెన్ 502 మాలిక్యూల్ని ఆ మాలిక్యూల్ రిలేటెడ్గా చాలా టైం నుంచి క్లినికల్ ట్రయల్స్ అయితే చేస్తున్నారు. ఆ మాలిక్యూల్ 5-HT6 యాంటాగోనిస్ట్ ఆల్జీమర్ డిసీజ్లో యూజ్ అవుతుంది కాబట్టి అది phase 1, phase 2 క్లినికల్ ట్రయల్స్ని పాస్ అవుతూ ఫర్దర్ స్టేజెస్కి వెళ్తుందన్న అప్డేట్స్ వస్తున్న ప్రతిసారి కూడా ఆ మాలిక్యూల్ ఒక ఇంపార్టెన్స్ స్ట్రాంగ్గా ఉంటే స్టాక్ రిలేటెడ్గా కూడా అది స్ట్రాంగ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ప్రెసెంట్ వీళ్ళు ఇచ్చింది ఆ సువెన్ 502 మాలిక్యూల్ మాసుపిరిడిన్ phase 3 క్లినికల్ ట్రయల్స్లో ఎంటర్ అయిందని వీళ్ళు ఇచ్చిన అప్డేట్ స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అయింది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. వోడాఫోన్ ఐడియానే కాదు ఎస్ బ్యాంక్ అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్గా కూడా ఇవాళ ఇలా వీక్నెస్ ఉండడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. మనకి వోడాఫోన్ ఐడియా వాళ్ళు నెంబర్స్ని సాటర్డే రిలీజ్ చేశారు. కానీ నిన్న వోడాఫోన్ ఐడియా ఒక కాన్ఫరెన్స్ కాల్ జరిగింది. దాంట్లో వీళ్ళు చెప్పింది 1000 crore దగ్గరగా వీళ్ళకి ట్యాక్స్ రీఫండ్ వచ్చిందని చెప్తున్నారు. సో ట్యాక్స్ రీఫండ్ 1000 crore వోడాఫోన్ ఐడియాకి రావడం అది పాజిటివే. కాకపోతే వాళ్ళు చెప్తున్నది ఫండ్ రైజింగ్ ప్లాన్స్ ఇంకా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఫండ్ రైజింగ్ ప్లాన్స్లోనే ఉన్నాం. ఈ December 2021 పాయింట్ ఆఫ్ టైంకి వీళ్ళు బాండ్ హోల్డర్స్కి డబ్బులు పే చేయాలన్నమాట. సో వీళ్ళు బాండ్స్ ద్వారా కూడా డబ్బులు రైజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి డబ్బులు పే చేయాలి. కాబట్టి ఆ బాండ్ హోల్డర్స్తో కూడా మీటింగ్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని అప్డేట్ చేస్తున్నారు. సో వాళ్ళ రిలేటెడ్గా పేమెంట్స్ వీళ్ళు ఎలా చేస్తారన్న క్వశ్చన్ మార్క్ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంది. అండ్ దాంతోపాటు ప్రీవియస్ క్వార్టర్లో వీళ్ళకి 180,000 కోట్ల దగ్గరగా అప్పులు ఉంటే ఇప్పుడు 190,000 కోట్ల దగ్గరగా అప్పులు పెరిగాయి. ఏదైనా ఇంపార్టెంట్ రీజన్ ఉందా అని అడిగిన దానికి వీళ్ళు చెప్తున్నది
మేము అడిషనల్గా అప్పులు తీసుకోలేదు, ఎగ్జిస్టింగ్ ఉన్న అప్పులకి వడ్డీలు యాడ్ అవుతుండడం కారణంగానే మా మీద అప్పుల భారం పెరుగుతుందని అండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా హెల్ప్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కంపెనీ మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో కాన్ఫరెన్స్ కాల్లో అయినా ఏదైనా స్ట్రాటజిక్ అప్డేట్ ఉంటుంది, నెక్స్ట్ ఏదైనా యాక్షన్ ప్లాన్ ఉంటుందని ఇన్వెస్టర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ ఎవరి దగ్గర నుంచి అయితే అప్పులు తీసుకున్నారో వాళ్ళకి ఒక గ్యారంటీ అయినా వస్తుంది. ఆ వోడాఫోన్ ఐడియా దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అది రాకపోగా బాండ్ హోల్డర్స్ రిలేటెడ్గానే మీటింగ్ని కండక్ట్ చేసి వాళ్ళకి చేయాల్సిన పేమెంట్స్ గురించి డిస్కషన్ చేస్తారు అనడం. అండ్ అడిషనల్గా వడ్డీల భారం మా మీద పెరుగుతుంది కాబట్టి మా మీద అప్పుల భారం ఇంకా పెరుగుతుందని వీళ్ళు చేస్తున్న కామెంట్స్ అండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి హెల్ప్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్తూ ఉండడం అనేది ఓవరాల్గా వోడాఫోన్ ఐడియాని అండ్ వాళ్ళకి లోన్స్ ఎవరైతే ప్రొవైడ్ చేశారో ఇన్ టర్మ్స్ ఆఫ్ లోన్ బుక్ చూస్తే దాంట్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ టాప్లో ఉంటాయి కాబట్టి వాటి రిలేటెడ్గా ఇవాళ మనకి ఫాల్ అయితే కనిపించింది. కాకపోతే వోడాఫోన్ ఐడియా ఒక ఇంపాక్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మీద చాలా డేస్ బ్యాకే పడింది. అప్పుడే స్టాక్ చాలా వరకు ఫాల్ అయింది అండ్ ఎస్ బ్యాంక్ ఆ పాయింట్లు ఎక్కువగా ఫాలో అవ్వలేదు. ఆల్రెడీ ఈవెంట్ మోస్ట్లీ బ్యాంక్స్లో ఫ్యాక్టర్ అయితే అయిందని అనుకుంటున్నాను. ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న అప్డేట్ ఇది కొత్తదేం కాదు, మార్కెట్ని సర్ప్రైజ్ చేసే అప్డేట్ ఏం కాదు. బికాస్ ప్రీవియస్గా బీఎస్సీ వాళ్ళు, ఎన్ఎస్సీ వాళ్ళు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, సిసిఐ వాళ్ళు, అలాగే సెబీ వాళ్ళు కూడా ఈ డీల్కి అనుమతించడం జరిగింది. సో ఈ డీల్ ఎవరి మధ్యలో జరుగుతుంది? ఎంబసీ గ్రూప్ అలాగే ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. సో ఫైనల్ స్టేజ్లో ప్రెసెంట్ వీళ్ళు ఎన్సీఎల్టీ వాళ్ళకి అప్లికేషన్ అయితే పెట్టడం జరిగింది ఈ డీల్ని అప్రూవ్ చేయమని. వన్స్ ఈ డీల్ని ఎన్సీఎల్టీ వాళ్ళు అప్రూవ్ చేసినట్లయితే ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ ఎంబసీ గ్రూప్తో మెర్జ్ అవ్వడం జరుగుతుంది. ఇలా మెర్జ్ అయిన తర్వాత ఫైనల్ ఎంటిటీని ఎంబసీ డెవలప్మెంట్స్ అని పిలుస్తారు. ఎప్పుడైతే ఇది అనౌన్స్ చేశారో అప్పటి నుంచి స్టాక్ చాలా పాజిటివ్గా మూవ్ అయింది. బికాస్ ఈ సెగ్మెంట్లో ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ దగ్గర మంచి ల్యాండ్ ఉంది అండ్ అట్రాక్టివ్ ప్రాజెక్ట్స్ని కూడా వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు ఎంబసీ గ్రూప్ తోడైనట్లయితే మంచి నేమ్ ఉన్న వాళ్ళు కాబట్టి రెండింటితో కంబైన్ ఫామ్ అవుతున్న ఈ ఎంటిటీ రిలేటెడ్గా మార్కెట్ అయితే పాజిటివ్గానే ఉంది. సద్భావ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి మహారాష్ట్ర రిలేటెడ్గా బోర్డర్ చెక్ పోస్ట్ నెట్వర్క్ ఉంది. ఆ ఎంటైర్ నెట్వర్క్ని ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి 1680 crores ఎంటర్ప్రైజ్ వాల్యూలు అయితే సెల్ చేయడానికి అయితే డిసైడ్ అయ్యారు. యాక్చువల్గా ఇది సద్భావ్ ఇన్ఫ్రా కూడా పాజిటివే, బికాస్ ఆ వచ్చిన మనీతో వీళ్ళు అప్పులు తగ్గించుకుంటారని మేనేజ్మెంట్ చెప్తూ ఉంది కాబట్టి. బట్ ఫైనల్లీ స్టాక్ నియర్లీ 5% దగ్గరగా నెగిటివ్గా క్లోజ్ అయింది అండ్ ఆదాని ఎంటర్ప్రైజెస్ 0.5% దగ్గరగా పాజిటివ్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఆర్తి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. January 28 వీళ్ళకు అప్డేట్ చేశారు వీళ్ళ రిలేటెడ్ ఉన్న ఫార్మా బిజినెస్ని డీమెర్జ్ చేయాలనుకుంటున్నారని అండ్ దాని రిలేటెడ్గా August 19th సమావేశాన్ని ఏర్పాటు చేసి అప్రూవల్ రిలేటెడ్గా ఒక అప్డేట్ ఆర్తి ఇండస్ట్రీస్ వాళ్ళు అప్డేట్ చేస్తారంటున్నారు. అండ్ దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వచ్చే క్వశ్చన్, ఇప్పుడు ఇలా డీమర్జ్ చేయడం పాజిటివా నెగిటివ్ అని? పాజిటివే, బికాస్ వీళ్ళ రిలేటెడ్గా ఉన్న బిజినెస్లో ఈ ఫార్మా బిజినెస్ నియర్లీ 17% దగ్గరగా రెవెన్యూస్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మంచిగా గ్రోత్ కూడా కనిపిస్తుంది. సో దాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వాల్యూ అన్లాక్ అవుతుంది కాబట్టి ఇది స్టాక్ రిలేటెడ్గా పాజిటివ్. బట్ ఇది అప్డేట్ చేసింది January 28 అండ్ అప్పటి నుంచి కూడా స్టాక్లో పాజిటివ్ యాక్టివిటీ అయితే ఉంది. వీళ్ళు అప్రూవ్ చేస్తే మేబీ పాజిటివ్గా మూవ్ అవచ్చేమో, బట్ ఇలా అప్రూవ్ చేస్తారని ముందుగా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్లో ఉందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని అలానే ఉంచుతున్నాను. రెసిస్టెన్స్కి పైనే మార్కెట్ క్లోజ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడి నుంచి టాప్ సైడ్కి మోతుంటే 16,650 గమనిస్తున్నాను. బట్ ఇఫ్ ఇన్ కేస్ 570 బిలో ఓపెనింగ్ జరిగితే 570 రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ కొంత డౌన్ సైడ్కి మూవ్ అయినా అగైన్ టాప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. ఇవాళ ఈ సపోర్ట్ అయితే బ్రేక్ అయింది 35,600 వరకు వెళ్ళి అగైన్ మార్కెట్లో సపోర్ట్ అయితే కనిపించింది అండ్ స్టిల్ ఈ లెవెల్స్ బిట్వీన్లోనే ఉంది కాబట్టి ఈ రేంజ్నే ఫర్దర్గా కూడా గమనిస్తున్నాను. నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ డేస్ నుంచి మనం గమనిస్తున్నది ఇన్ ద మనీ పుట్లో మనకి రైటింగ్ కనిపిస్తుంది, స్టిల్ ఆ యాక్టివిటీ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా 16,900 దగ్గర డేటా కనిపిస్తుంది, 3,672 కాంట్రాక్ట్స్ దగ్గరగా 16,900 పుట్ ఆప్షన్ దగ్గర బిల్డ్ అవుతున్నాయి. మీన్స్ 16,900 కంటే మార్కెట్ పైనే ఉంటుందని పుట్ రైటర్స్ బిలీవ్ చేస్తున్నారు. బట్ ఆ డేటా అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి నేను మీకు ప్రీవియస్గా చెప్తున్నదే డేటా పాజిటివ్. ఓవరాల్గా ఇన్ ద మనీ పుట్లో మనకి కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతుండడం డేటా పాజిటివ్. ఏ మాత్రం మార్కెట్ కొంత వీక్గా మూవ్ అయినా ఇవన్నీ కూడా అన్వైండ్ అవుతాయి, స్ట్రాంగ్గా అన్వైండ్ అవుతాయి. ఇంపార్టెంట్ లెవెల్స్ని బేస్ చేసుకొని మాత్రమే ట్రేడింగ్లో ఉండాలి. బికాస్ ఆ ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ ఉండే వాళ్ళు అన్వైండ్ చేయడం స్టార్ట్ చేశారంటే మార్కెట్ ఇంకా ఎక్కువగా ఫాలో అవుతుంది. కాబట్టి డేటా పాజిటివ్గా ఉంది, బట్ కాషియస్గా లెవెల్ బేస్డ్గా లెవెల్ బ్రేక్ అయితే ఇంపార్టెంట్ సపోర్ట్స్ బ్రేక్ అయితే కొంత అలర్ట్ అయ్యే ప్రయత్నం కూడా ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు చేసే ప్రయత్నం చేయాలి. అండ్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తున్నా 18th August వీక్లీ ఎక్స్పైరీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని యాడ్ చేస్తుంటే 16,800 టాప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ 16,500 మనకు ఒక ఇంపార్టెంట్ రేంజ్లో అయితే కనిపిస్తుంది. ప్రీవియస్గా 16,400 to 16,800, ఇప్పుడు 16,500 to 16,800. ఈ 300 పాయింట్ జోన్లోనే ఈ వీక్లో ఎక్స్పైరీ ఉంటుందని, మీన్స్ రేపు ఎక్స్పైరీ ఉంటుందని ఆప్షన్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. యాక్చువల్గా థర్స్డే మనకి హాలిడే కాబట్టి వెన్స్డేనే మనకి ఎక్స్పైరీ ఉంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.